కడప, గుంటూరు, నెల్లూరు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై, భారతదేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాను సువార్త ప్రకటించుకుంటూ 25 ఏళ్ల క్రితం. అలా నేను ఎంతోమంది పిల్లల్ని దేవుని కొరకు భద్రపరిచాను. మంచి వాక్యం చెప్పి వాళ్ళని తరగతులు కండక్ట్ చేయమని చెప్పి, మీ ఇష్టం వచ్చింది చెప్పకుండా అని నేను రాసిన పుస్తకాలు ఇచ్చి, నా పిల్లలకు నేర్పించే పాఠాలే వాళ్ళకి చెప్పమని నా పిల్లల్ని పంపించి, నేను ఎంతో కష్టపడి చేసిన ఈ కార్యక్రమాన్ని భంగం కలిగించడానికి విదేశీయుల్లో ఉన్నటువంటి దొరలనే వాళ్ళని తీసుకొచ్చి భారతదేశానికి, ఏం లేదు వాళ్ళని బయటకు పంపించాలంటే 2 నిమిషాలు పట్టదు నాకు. ఎందుకంటే భారతదేశంలో అన్యమత ప్రచారాలు ఫలానా వాళ్ళు దొరలను తీసుకొచ్చి చేయిస్తున్నారు అనే ఒక కంప్లైంట్ నేను మత ఛందస్సువాదులకు రాశాను అనుకోండి, మీరందరూ అరెస్ట్ అయిపోతారు. దయదలచి విడిచిపెడుతున్నాను. ఒకటి గమనించండి మీరందరూ, గాడ్స్ మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను. విదేశీయులతో డబ్బు కోసం పొత్తులు పెట్టుకొని వాళ్ళని భారతదేశానికి తీసుకొచ్చి గొప్ప సువార్థకులుగా పేరు పొందుదామని కేవలము ధనాశ ప్రేరితులై వాళ్ళు ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయాలు మత ఛందస్సువాదులకు తెలిస్తే మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టరు. నేనంత నీచుడు కాదు. మానేయండి. ఒకప్పుడు మీరు కూడా నా పిల్లలే. ఈరోజు డబ్బుల కోసం అటు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, సంఘాన్ని కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని ప్రతికూల వచనములు, తేడా మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. మీలోనే వస్తారు, పైనుంచి రారు వాళ్ళు. మన మాటలు విని మన దగ్గర చదువుకొని మన దగ్గర డిగ్రీలు తీసుకొని ఇతరులతో చేతులు కలిపి అన్యమత ప్రచారాల్లో బోధిస్తూ మన సంఘాలందరినీ వేటాడి మన పిల్లలందరికీ దెబ్బాష చూపించి దెబ్బతీస్తున్న వారందరినీ ఇప్పుడు తీసేస్తున్నాను బయటకు. అందుకే ఎవరెవరు లొంగిపోయారో వాళ్ళందరినీ బీఓఏ నుంచి బయటకు పంపించేస్తున్నారు. వద్దు, ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్న వాళ్ళకి ప్రమాదం. చెడ్డవాళ్ళు మన సంఘంలో ఉంటే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మార్చబడతారు. కనుక దేవుని పిల్లలారా, మీరు విన్న వాక్యం తప్పిపోకూడదు. సాతాను మిమ్మల్ని కెలుకుతాడు, వచ్చి లేనిపోను అన్ని అబద్ధాలు చెప్పుకు తిరుగుతాడు. అమాయకులైన ప్రజలను వాళ్ళ వెంట తీసుకెళ్ళిపోతారు అబద్ధాలు చెప్పి. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం అందరం లేచి ఇంటర్నేషనల్ యాంథమ్ పాడదాం.